వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. 2 ఏళ్లలో నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. సూర్యాపేట జిల్లా మేలచెరువులో శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామిని దర్శించుకొని జాతరలో భాగంగా ఎడ్ల పందాలు, కబడ్డీ పోటీలు వీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 10వ తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రం బోధించిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. విద్యార్థులను డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లుగా తీర్చిదిద్దాలి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం. భక్తులకు ఏర్పాట్లు చేశామన్న ఆలయ నిర్వాహకులు. గడప గడపకు కృతజ్ఞత ర్యాలీ. గుట్టలో ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామన్న కౌన్సిలర్లు. నూతన చైర్మన్ ని సన్మానించిన చౌటుపల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి. ఘనంగా రామలింగేశ్వర స్వామి రథోత్సవం. దేవాలయ అభివృద్ధికి సహకరిస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గిరిజన నాయకులు మెగావత్ రవి నాయక్ వెల్లడి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆలేరు మున్సిపల్ చైర్మన్. మార్కండేయ గుడి సమీపంలో కంప చెట్లు తొలగింపు. శ్రీ అయ్యప్ప దేవాలయం సందర్శించిన సూర్యాపేట నూతన మున్సిపల్ పాలకవర్గం. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రానున్న 2 ఏళ్లలో నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్, 41వ డివిజన్లలో సుమారు ₹1,30,00,000 వ్యయంతో అభివృద్ధి చేయనున్న పార్కుల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని అన్ని పార్కులన్నింటినీ మోడల్ పార్కులుగా తీర్చిదిద్దుతామన్నారు. రానున్న 2 ఏళ్లలో నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్, 41వ డివిజన్లలో సుమారు ₹1,30,00,000 వ్యయంతో అభివృద్ధి చేయనున్న పార్కుల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని పార్కులన్నింటినీ మోడల్ పార్కులుగా తీర్చిదిద్దుతామని, రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉన్నట్లుగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్, తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, పట్టణానికి 24 గంటలు మంచినీటి సరఫరా ఉండేలా లతీఫ్ సాబ్ గుట్ట వద్ద ఇదివరకే తాగునీటి సరఫరా శంకుస్థాపన చేయడం జరిగిందని, శానిటేషన్ విషయమై ఇకపై పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, మేయర్, డిప్యూటీ మేయర్తో సహా కార్పొరేటర్లు కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ప్రభుత్వ వైపు శాసనసభ్యులు బీల ఐలయ్య మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో పార్కుల అభివృద్ధికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ పట్టణ వాసులు సేద తీరేందుకు పార్కులు ఉపయోగపడతాయని, మంత్రి ఆదేశాల మేరకు పట్టణంలో అన్ని పార్కులు అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. నల్గొండలోనూ రాష్ట్రంలోనే ఉన్నత కార్పొరేషన్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మేయర్ బురి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో పార్కుల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడమే కాకుండా ప్లేగ్రౌండ్, ఆట వస్తువులు, సుందరీకరణ, పార్కులకు వచ్చిన వారు సేద తీరేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, చెత్తరహిత కార్పొరేషన్గా నల్గొండను అభివృద్ధి చేయాలన్నదే మంత్రి ఉద్దేశమని, దీనికి అందరూ సహకరించాలని కోరారు. డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ మొహమ్మద్, కార్పొరేటర్లు వేదశ్రీ, సాయి, కేసాని, వేణుగోపాల్ రెడ్డి తదితరులు మాట్లాడారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ పరశురాం తదితరులు ఉన్నారు.
ఈరోజు నేను గతంలో మా అమ్మగారు గెలిచినప్పుడు 5 సంవత్సరాల క్రితం మా అమ్మ ఫస్ట్ అభివృద్ధిగా పార్కు డెవలప్మెంట్ చేసిన. ఈ రోజు కూడా నాకు సంతోషం ఏంటంటే పార్కు గెలవంగానే పార్కులో కూడా రావడం కూడా నాకు అంతా చాలా సంతోషంగా ఉంది. ఈసారి కూడా వ్యక్తిగతంగా ఏ విమర్శలకు అవసరం అయితే సార్ దగ్గర వెయ్యి కూడా పని చేయించుకుంటా. గతంలో అత్యంత సన్నిహితులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి గడిచిన 10 సంవత్సరాల కాలం నుండి ఈ నల్లగొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతూ చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు మనకు శంకుస్థాపనకి విచ్చేసిన మన గౌరవనీయులు వెంకటరెడ్డి గారికి, మన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య గారికి, ఇక్కడికి విచ్చేసిన కలెక్టర్కి, జాయింట్ కలెక్టర్కి, నా తోటి కార్పొరేటర్లకి మరియు మాజీ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి గారికి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం మున్సిపల్ పార్కుని అభివృద్ధి చేసుకోవడానికి 3,620 చదరపు అడుగులతోని అభివృద్ధి చేసుకుంటున్నాము. దీంట్లో మెయిన్ బెంచీలు అనగా పిల్లలకు ప్లే గ్రౌండ్, అలాగే ఆట వస్తువులు, సుందరీకరణ ఫౌంటైన్లు మరియు బొమ్మలు. ఎంతో మహిళలు కూడా ఇంట్లో పిల్లలతో అలసిపోయి ఈవినింగ్ పార్కుకి వచ్చి సేద తీరడం కోసము వాళ్ళకి ఎంతో మానసిక ఉల్లాసం. కౌన్సిలర్లకి, కార్పొరేటర్లకి, అట్లాగే ఆర్డీఓ గారికి, ఏసీఎల్బీ గారికి అండ్ ఎస్పీ గారికి అండ్ మున్సిపల్ కమిషనర్ గారికి అండ్ ఈ కాలనీ వాసులకి, అట్లాగే చిన్నారులకు, విద్యార్థులకి, మీడియాకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో నల్గొండ పట్టణానికి మనం అందరం కూడా మనకు సేదతీరే ఒక ముఖ్యమైనటువంటి ఒక వేదిక, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఈజ్ పార్క్స్. సో ఈవినింగ్ సాయంత్రం అవగానే మనం సేదతీరడానికి మనకు ఉన్నటువంటి ఈ పార్క్ స్థలంలో ఫస్ట్ మనము కార్పొరేషన్ అవ్వగానే సో గౌరవ ఆర్ఎంబీ మినిస్టర్ గారు వారి యొక్క ఆదేశాలతోటి మనం ఈ పార్కుని అభివృద్ధి కోసం ఈరోజు మనము ఫస్ట్ ప్రోగ్రామ్ సార్ మన కార్పొరేషన్లో మనకి ఇక్కడ రావడము మాకు ఎంతో సంతోషంగా ఉంది సార్. సో ఈ పార్కుని అభివృద్ధి చేయడానికి, అట్లాగే ఈ టౌన్లో ఉన్నటువంటి అన్ని పార్కులన్నీ కూడా ఒక అభివృద్ధి పరచడానికి కూడా ప్రణాళికలు అనేది మనం రూపొందించడం. పెద్దలు, నల్గొండ అభివృద్ధి ప్రదాత, నిజంగా మేము కూడా అనుకుంటాం ఇంత మంచి లీడర్ మాకుంటే బాగుండేమో. ఇంకా ఎలక్షన్ నుంచి అందరు తేరుకోలే, ప్రమాణ స్వీకారం చేసి 2 రోజులు అవుతుంది, అప్పుడే అభివృద్ధి కార్యక్రమాల మీద వచ్చిందంటే నల్లగొండ అంటే అన్నకి ఎంత ప్రేమో, ఆయన ప్రాణమే నల్లగొండలో ఉన్నట్టుగా ఈ కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషం. నన్ను కూడా తమ్ముడు నువ్వు రావాలి, మా నల్లగొండను చూసి ఆ మాదిరిగా నువ్వు కూడా యారుటను ఆలేరు మున్సిపాలిటీ చేయాలని చెప్పి నిన్న పెద్దలు ఆహ్వానిస్తే ఇక్కడ రావడం జరిగింది. దానికి పెద్దలు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నిజంగా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతనంగా ఏర్పడినటువంటి కార్పొరేటర్ చైర్మన్ చైతన్య శ్రీనివాసరెడ్డి గారికి, డిప్యూటీ చైర్మన్ గారికి, తెలంగాణ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారికి, మున్సిపల్ డిప్యూటీ మేయర్ గారికి మరియు కాంగ్రెస్ పెద్దలందరికీ మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి 38వ డివిజన్ ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. స్థానిక కార్పొరేటర్ సాయి గారిని మాట్లాడాల్సిందిగా 2 కోట్లు ఇవ్వాలి. మొదటి రోజు 2 కోట్లు ఆ పార్క్ ఫోటోలు చూస్తే ఏప్రిల్ ఎండింగ్ కంప్లీట్ చేస్తున్నా నల్గొండ టౌన్ మొత్తం కూడా మీ పార్క్ లో వచ్చి కూర్చుంటారు. నల్గొండ టౌన్ వచ్చి మీ పార్క్ లో కూర్చొని శివాజీ నగర్ పార్క్ లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, పెద్దలందరికీ, మా చిన్నారులందరూ కూడా శుభాశీస్సులు అందజేసుకుంటూ, వేదికపై ఉన్న మన నల్గొండ మున్సిపాలిటీకి వెళ్ళి మున్సిపల్ కార్పొరేషన్గా మారి తొలి మేయర్గా మీ వాడికి వచ్చేసిన గురి చైతన్య శ్రీనివాసరెడ్డి గారిని మరొకసారి మీ అందరి పక్షాన వారిని అభినందిస్తూ వారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా తమ్ముడు, నాకెంతో దగ్గరైన బీర్ల ఐలయ్య గారు, తెలంగాణ అసెంబ్లీలో విప్పే కాకుండా యాదగిరిగుట్ట మన 2వ తిరుపతిగా 2 రాష్ట్రాల్లో ఉన్న ఆయననే దానికి ఆయన కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా
మీరు ఎవరైనా దర్శనానికి ఎప్పుడు పోయినా ఇలా దాదాపు రోజు 40,000-50,000 మందికి తక్కువ వస్తలేరు ఆడ. మీరు ఎవరైనా 4 గంటలకే కొద్దిగా ఇబ్బంది ఉండి రోజు 20-30,000 మంది ప్రకాశం బజార్లో షాపింగ్ పోయడానికి ఇబ్బంది ఉన్నప్పుడు నిన్న ఉదయం 4 గంటలకే పోయి దాదాపు 5 గంటలు అక్కడ కూర్చొని అడిషనల్ కలెక్టర్ గారు, పోలీస్ ఆఫీసరు, ఎస్పీ గారు అందరూ కూడా రావడం జరిగింది. కలెక్టర్ గారు కూడా పర్యవేక్షిస్తూ దాన్ని కూడా నిన్న వర్క్ స్టార్ట్ చేసినాం. అది అన్అఫీషియల్ కోడ్ రాత్రి చేసింది కాబట్టి ఈ రోజుకెళ్ళి అఫీషియల్ ప్రోగ్రామ్ మొదటి ప్రోగ్రామ్ ఈరోజు శివాజీ నగర్ పార్క్ అభివృద్ధి 2 కోట్లతోని ఒక మోడల్ పార్క్ గా చేయబోతున్నాం. అవన్నీ కూడా ఇప్పుడు ఆ ఫోటోలు డిజైనర్ కూడా వచ్చింది. మన కన్సల్టెంట్ ఇక్కడ కన్సల్టెంట్ గా రమ్మని చాలా తక్కువ ఉంటాయి అటువంటి పార్కులు. ఆ పార్క్ మోడల్లో దీన్ని చేయబోతున్నాం. ఒక వారం రోజుల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని ఏప్రిల్ ఎండింగ్ నాటికి ఈ పార్కుని అన్ని విధాలుగా ఇటు పెద్దలు కానీ, అక్క చెల్లెలు కానీ, పిల్లలు కానీ ఉదయం సాయంత్రం పూట ఎప్పుడైనా రిలాక్స్ అవడానికి మంచి మంచి చెట్లు కూడా ఏం పెట్టాలో కూడా డిసైడ్ చేసినాం. ఆక్సిజన్ వచ్చే చెట్లు కానివ్వండి, మధ్యలో స్ప్రింక్లర్ వాటర్ స్ప్రింక్లర్తో పాటు ఒక మోడల్గా చేస్తూ ఈ పార్క్తో మొదలై దీని తర్వాత పద్మావతి నగర్ కాలనీ కూడా ఎప్పుడే ఉన్నది ఫౌండేషన్ స్టోన్. ఈ 2 పార్కులు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామిని దర్శించుకుని జాతరలో భాగంగా ఎడ్ల పంద్యాలు, కబడ్డీ పోటీలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీక్షించారు. అనంతరం ఐఆర్ఏ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత పోషం నర్సిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, జాతర నిర్వాహకులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సమావేశం ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామిని దర్శించుకుని జాతరలో భాగంగా ఎడ్ల పందాలు, కబడ్డీ పోటీలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీక్షించారు. అనంతరం ఐఆర్ఏ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత పోషం నర్సిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, జాతర నిర్వాహకులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో మాట్లాడుతూ ఎక్కడా రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగునీటికి సంబంధించిన కాల్వ పనులు పూర్తి చేయాలని, లెఫ్ట్కి సంబంధించిన పనులు ఎక్కడైనా పెండింగ్ ఉంటే అధికారులు కోఆర్డినేట్ చేసుకొని పనులు పూర్తి చేయాలన్నారు. ఎక్కడైనా లైనింగ్ పనుల్లో ఇబ్బంది ఉన్నా కానీ అధికారులు వెంటనే స్పందించి పూర్తి చేయాలన్నారు. డాక్టర్ బహుమరిస్తున్న పోషం నర్సిరెడ్డి, పోషం వీరారెడ్డి గారులకు ప్రత్యేక అభినందనలు. గౌరవనీయులు పెద్దలు మన మంత్రివర్యులు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. చెప్పండి సార్. ఈ పోటీలో మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ నంబలి ఐక్యవేదిక సేవల సంఘం రూపాయల మొత్తాన్ని గుండా వెంకటరమణ బ్రహ్మారెడ్డి గారు సర్పంచ్ గుండ్లపల్లి వారు బహుకరిస్తున్నారు. ఆరో బహుమతి 60,000 రూపాయల మొత్తాన్ని, 8వ బహుమతి 40,000 రూపాయలు మై హోమ్ సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజర్ వారు బహుకరిస్తున్నారు. గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ అని ఒక భారీ స్థాయిలో 50,000 ఎకరాలకి 1,500 కోట్ల రూపాయలతో లిఫ్ట్ నిర్మాణం చేపిస్తున్నాం. మేళ్ల చెరువుకి ఎప్పుడు కూడా పుష్కలంగా 2 పంటలకు నీళ్లు ఉండబోతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా మరి దొండపాడికి మొదటి లిఫ్టిగేషన్ స్కీమ్ కట్టించింది నేనే గతంలో. ఈసారి దొండపాడు టు దాన్ని రాజీవ్ గాంధీ పేరు పెట్టినాం. రాజీవ్ గాంధీ లిఫ్టిగేషన్ స్కీమ్ దొండపాడు నుంచి కోదాడు మండలంలో గణపారం వరకు 14,000 ఎకరాలకి ఆ యొక్క లిఫ్టిగేషన్ స్కీమ్ కూడా ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. ఇటు సైడ్ చూస్తే పాలకిడి మండలంలో మరి కృష్ణా నది నుంచి
జవహర్ జాన్పాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని నామకరణం చేసి 630 కోట్లతో మరి 10,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వడానికి మరో లిఫ్ట్ నిర్మాణం చేస్తున్నాం. అదేవిధంగా అనేక చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా నిర్మాణం చేస్తున్నాం. మన నాగార్జున సాగర్ మేజర్లన్నిటికీ ముక్తేళ్ల మేజర్ కానీ, జాన్పాడ్ మేజర్ కానీ, అక్కడ కోదాడలో ఉన్న రెడ్లకుంట కానీ, కొత్తగూడెం మేజర్ అన్నిటికీ సిమెంట్ లైనింగ్ చేసి ఒక 200-300 కోట్లతో నీళ్లు వృధా కాకుండా తేలని వరకు నీళ్లు చేరే విధంగా మరి ప్రణాళిక చేస్తున్న విషయం కూడా నేను మనవి చేస్తూ, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లోని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది, అందులో 10వ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, అన్ని సబ్జెక్ట్ సిలబస్లు పూర్తి చేశారా, రోజు సాయంత్రం స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయా అని ఆరా తీశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది, అందులో 10వ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, అన్ని సబ్జెక్ట్స్ సిలబస్లు పూర్తి చేశారా, రోజు సాయంత్రం స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయా, ఉదయాన్నే 5 గంటలకు పిల్లలకి వేకప్ కాల్ చేస్తున్నారా అని అడిగారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకి గణితంలో ప్రశ్నలు వేసి అడిగారు. బోర్డుపై వాటికి సమాధానాలు చెప్పారు. పరీక్షల సమయం దగ్గర పడుతుంది, ఇప్పటి నుండి సిద్ధమవ్వాలని చెప్పారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది, వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెంచాలని ఉపాధ్యాయులను సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో మంచి బోధన అందుతుంది, ఇప్పటి నుండే గ్రామంలో ప్రజలకి ప్రభుత్వ పాఠశాలల విద్యా బోధనపై అవగాహన కల్పించాలి. గ్రామంలో ఉండే ప్రతి విద్యార్థి మన ప్రభుత్వ బడిలో చదువుకునేలా చూడాలని అన్నారు. There are 23 rose plants. 23 rose plants, ROS rose plants in the first row. ఉందా లేదా? దాంట్లో ఈ ఏ అంటేనేమో ఫస్ట్ నెంబర్, ఏ అంటేనేమో లాస్ట్ నెంబర్ లాస్ట్ వాటర్. డి అంటే డిఫరెన్స్, ఆ ప్రోగ్రెషన్ యొక్క డిఫరెన్స్ ఎంత. ఎన్ అంటే నెంబర్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ కదా మనకి. ఈ సూత్రం వేస్తేనే 4 మార్కులు 6 మార్కులు పడుతుంది. ఇప్పుడు దీంట్లో పెడతాము. ఫస్ట్ నెంబర్ ఎంత ఇచ్చింది మనకి లెక్క ప్రకారం? ఫస్ట్ నెంబర్ ఎంత? 60. నిద్రపోతుంది. ఫస్ట్ నెంబర్ ఎంత? 23. లాస్ట్ నెంబర్ ఎంత? 5. n is equal to 5. d ఎంత? డి ఎంత? డి అంటే డిఫరెన్స్ ఎంత అంటే 2. డి. దీన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. an 5 ఈక్వల్ టు ఏ ఎంత? 23. మీరు చెప్తుండాలి, నేను చెప్పాను కదా. ప్లస్ n-1 ఇంటూ డి ఎంత? 2. ఇక దీన్ని మీకు తెలుసు ఎలా చేయాలనేది. అప్పుడు 23 ఇక్కడ తీసుకొస్తా. 5 - 23 ఈక్వల్ టు n-1 ఇంటూ 2. అవునా? 5 - 23 ఎంత? 23 అయిపోతాయి. 18 ప్లస్ మైనస్ పెద్ద నెంబర్ మైనస్ ఉంది కదా, సబ్స్ట్రాక్ట్ చేయాలి. పెద్ద నెంబర్ ముందున్న గుర్తేయాలి. ఎంత ఇప్పుడు నేను -18 ఈక్వల్ టు n-1 ఇంటూ 2. ఇప్పుడు 2ని ఇది ఇంటూ ఉంది, ఇటు వస్తే ఏమైంది? ఆపోజిట్ సైడ్ ఏంటి ఆపోజిట్ సైడ్? తీటాకి ఎదురుగా ఏంటి? ఏబి. మరి అడ్జసెంట్ సైడ్ ఎంత? దీనికి అడ్జసెంట్ ఏసీ, అంతే కదా. తీటా వాల్యూ ఇచ్చిందా? tan 45. ఏబి ఇచ్చిందా? ఇయ్యలేదు. ఏబి అని రాసుకుంటా నేను, ఎక్స్ తర్వాత రాసుకున్నాను. ఏసీ ఇచ్చిందా? 5. tan 45 ఎంత? 1. ఏబి బై 5 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత? 1/1 అన్నట్టు. ఏబి ఈజ్ ఈక్వల్ టు 5. ఇది మీటర్లో ఉంటే అది మీటర్లో ఉన్నట్టు ఆన్సర్. ఇదే పెద్దగా వస్తుంది లెక్క. విద్యార్థులను డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి అధ్యాపకులకు సూచించారు.
అవసరమైతే ప్రతిరోజు అదనంగా 2 గంటలు ఎక్స్ట్రా క్లాసులు తీసుకుని విద్యార్థులను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలని అన్నారు. బుధవారం నల్గొండ కేంద్రంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని లక్ష్య సాధనకు ఆలోచించాలన్నారు. విద్యార్థులను డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యాపకులకు సూచించారు. అవసరమైతే ప్రతిరోజు అదనంగా 2 గంటలు ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని విద్యార్థులను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలని అన్నారు. బుధవారం నల్గొండ కేంద్రంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని లక్ష్య సాధనకు ఆలోచించాలన్నారు. ఇంటర్మీడియట్ జీవితంలో టర్నింగ్ పాయింట్ అని, ఈ దశలోనే భవిష్యత్తు నిర్ణయం అవుతుందని చెప్పారు. విద్యార్థినులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి పుస్తకాలపై దృష్టి పెట్టాలని సూచించారు. లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకొని కష్టపడి చదివితే తప్పకుండా విజయం సాధించగలరన్నారు. భవిష్యత్తులో ఏ రంగంలో కూడా అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని ఆ దిశగా ఆలోచించాలని చెప్పారు. బాగా చదివి తల్లిదండ్రులకు, గురువులకు, స్వంత ఊరికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఎంతమంది విద్యార్థులు డాక్టర్లు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారో అంతమందిని చదివించేందుకు తాను సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఐఏఎస్, డాక్టర్, ఇంజనీర్ కావాలనే లక్ష్యాల కోసం నా పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థినులందరికీ ఎంసెట్ కోచింగ్ మెటీరియల్ సదుపాయం ఇస్తామని తెలిపారు. ప్రతిరోజు 2 గంటలు అదనపు తరగతులు నిర్వహించాలని అధ్యాపకులను ఆదేశించారు. విద్యార్థులు ప్రతిరోజు 10 గంటలు కష్టపడి చదువుకోవాలని, విద్యార్థులు లక్ష్య సాధన కోసం క్రమశిక్షణతో చదవాలి. కళాశాలకు నూతన భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆదివారం లోపు పాత బిల్డింగ్ను కూల్చి నూతన బిల్డింగ్కు కట్టడానికి ప్లాన్ చేయండి కమిషనర్కు చెప్పారు. తిప్పర్తి, కనగల్ మండలాల్లో ఇప్పటికే జూనియర్ కళాశాల ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బి లైలయ్య, నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్లు మాట్లాడుతూ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అమీర్ అలీ, కళాశాల ప్రిన్సిపల్ ఎం పద్మ పాల్గొన్నారు. కొంచెం కొవ్వొత్తి తిట్టానండి మేడం. మార్నింగ్ 9:30, 10కి వస్తే 4కి వెళ్ళిపోతారు. అంటే 6 అవర్స్ ఉంటారు హార్డ్లీ. మీ ఇంటి దగ్గర 18 అవర్స్ ఉంటారు. అలా 8 అవర్స్ రెస్ట్ తీసుకున్నా ఇంకా 10 గంటలు చదువుకోవచ్చు. సో మీ భవిష్యత్తు మీ చేతిలో ఉన్నది. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్. ముఖ్యంగా ప్రిన్సిపాల్ గారికి చెప్తున్నా, ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోండి. మీరేదో మీ జాబ్ లాగా వచ్చి చేసిపోతే ఎవరు డాక్టర్ గారు, ఎవరు ఇంజనీర్ గారు. పైసలు ఉన్న వాళ్ళు 2 కోట్లు కట్టి డొనేషన్ కట్టి డాక్టర్లు లేదు. ఈ పేదవాళ్ళు డాక్టర్లు కావాలంటే ఎట్లా? నా దగ్గర స్టేట్ మొత్తం వస్తారు. నీటిలో సీట్ వచ్చింది సార్, ఫీజు పైసలు లేవంటే నేను ఫీజు కడుతున్నాను. అది నల్గొండ కాన్ఫరెన్స్ కాబట్టి ఎంతమంది అయినా చదివించుకుంటాం మేము. బట్ యూఆర్ టేక్ స్పెషల్ కేర్. నీటిలో దిప్పించి రాసేవాళ్ళు కొద్దిగా కష్టపడితే వాళ్ళకు డెఫినెట్గా డాక్టర్ సీట్ వస్తుంది. బట్ మీరు 2-3 గంటలు ఎక్కువ కష్టపడాలి. మీరు 2-3 గంటలు ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ విషెస్ టు ఆల్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అశోక్ రెడ్డి గారు ఆఫీసర్తో, మీ ప్రిన్సిపాల్తో ఈరోజు సమయం లేకున్నా మీ ప్రిన్సిపాల్ గారు వచ్చి ఇవాళ యాన్యువల్ డేకి తప్పకుండా రావాలంటే నాకు 1 o'clock హైదరాబాద్ ప్రోగ్రామ్ ఉన్నది. బట్ మిమ్మల్ని మిస్ కావద్దు. మిమ్మల్ని మీకు బ్లెస్సింగ్ ఇవ్వాలి. మీకు 2 నిమిషాలు మంచిగా చదువుకోమని చెప్పాలని చెప్పి సమయం లేకుండా హెలికాప్టర్ తీసుకొని రావడం జరిగింది సపరేట్గా మీకోసం. దానికి గిఫ్ట్గా మీరు ఏమిస్తారు? నాకు ఏమిస్తారు? ఎంతమంది ఉన్నారు? బీపీసీ వాళ్ళు ఎంతమంది నీట్ ప్రిపేర్ అవుతున్నారు? 400 మెంబర్స్ ఉన్నారు బైపీసీ వాళ్ళు. అలా ఎంతమంది డాక్టర్లు అవుతారు మీరు? ఐఐటి, ఎంపీసీ వాళ్ళు ఐఐటి ఎంతమంది తెచ్చుకుంటారు? ఇంజనీరింగ్ అందరికి వస్తుంది. మీకు 1 lakh, 2 lakhs ర్యాంక్ వచ్చినా ఇంజనీరింగ్ సీట్ వస్తుంది. బట్ మీ అందరికి కూడా ఒకటే నా రిక్వెస్ట్, నేను మీ అందరికి కూడా చెప్తున్నా, ఈ ఇంటర్మీడియట్ అనేది లైఫ్లో టర్నింగ్ పాయింట్. ఈ లైఫ్ టర్నింగ్ పాయింట్లో ఈ ఇంటర్మీడియట్ నెక్స్ట్ వచ్చే గ్రాడ్యుయేషన్ 3-4 years ఈ మీ జీవితాలను కూడా మార్చే టైం ఇది. ఈ టైం వేస్ట్ చేసుకోకుండా ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ కానీ మీరు అనుకున్న గోల్ ఏదైనా పెట్టుకొని ఆ గోల్ సాధించే విధంగా
ముందుకు పోవాలని మీ అందరికి కూడా ఏదో చదువుకున్నాం అంటే చదువుకున్నాం, ఇంటర్మీడియట్ పాస్ అయినాం, డిగ్రీ పాస్ అయినామంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నీకు ఎక్కడ కూడా జాబ్ రాదు. మీరు చదివినా వేస్ట్ అవుతుంది. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, రోజు రోజు లేటెస్ట్గా టెక్నాలజీ మారుతున్నది. దీంట్లో మీరందరూ కూడా కష్టపడి మీ దాంట్లో ఎంతమందికి సెల్ ఫోన్ ఉన్నది చెప్పండి. సెల్ ఫోన్ ఉన్నవాళ్ళు చేతులు లేవట్టండి. సెల్ ఫోన్ ఉన్నవాళ్ళు ఎవరు సెల్ ఫోన్ లేదా? మీరు వచ్చి చెక్ చేయాలి. పోలీసు వాళ్ళు ఎస్పీ గారు ఇక్కడనే ఉన్నారు, కార్లు చెప్తాను చెక్ చేపిస్తాను. అందరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నది. ఇప్పుడు మీ సెల్ ఫోన్తో ఏం పని చెప్పండి? మీకు ఏమైనా మీ ఫాదర్ రోజు ఫోన్ చేస్తాడా నీకు? నీకు ఏమైనా సైడ్ ఏమైనా షాప్ ఏమైనా బిజినెస్ ఉన్నదా నీకు? ఎందుకు సెల్ ఫోన్ మీకు? నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు డోంట్ యూజ్ సెల్ ఫోన్, డోంట్ యూజ్. మీ ఇంట్లో టీవీ, మీ మమ్మీ డాడీ టీవీ పెట్టినా టీవీ ఆఫ్ చేశారు. మీరు టీవీతో పని లేదు, మీకు సెల్ ఫోన్తో పని లేదు. మీ బుక్స్తో పాటు జనరల్ నాలెడ్జ్ మీరు బాగా కష్టపడి చదివి మీరందరూ కూడా మీ కన్న తల్లిదండ్రులతో పాటు మీ పుట్టిన ఊరికి, మీ వాడికి, మీ లైఫ్ సెటిల్మెంట్తో పాటు రేపు పొద్దున నువ్వు మీ కుటుంబం, మీ ఫ్యామిలీ, మీ హస్బెండ్తో పాటు మీ మమ్మీ డాడీని కూడా చూసుకునే స్టేజ్లో ఉండాలంటే ఈ 4-5 ఇయర్స్ బాగా కష్టపడి చదివితే మనం అనుకున్నది ఏదైనా సాధించవచ్చు. మీరు ఒక సినిమా కూడా వచ్చింది, బ్లైండ్ శ్రీకాంత్, బొలాంట శ్రీకాంత్ అని. బొలాంట శ్రీకాంత్ అంటే మీరు సినిమా అసలు సినిమాలు చూడరు. మీరు వేరే సినిమాలు చూస్తాం. మీరు ఎంత టైం పాసు, సల్మాన్ ఖాన్ సినిమాలు, ఆమిర్ ఖాన్ సినిమాలు, ఈ సినిమాలు చూస్తాం. బట్ మీరు బొలాంట శ్రీకాంత్ అని ఒక సినిమా చూడండి కరెక్ట్గా. దట్ బ్లైండ్ బాయ్ మచిలీపట్నం కానీ హైదరాబాద్లో ఇంటర్మీడియట్లో చదువుకున్నాడు. మొత్తం బై పడితే బ్లైండ్. మీరు సినిమాలు చూడండి, బై గూగుల్లో ఉంటుంది, మీరు అమెజాన్లో ఉంటుంది. ఆయన ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మొత్తం కన్ను లేకుండానే ఫాదర్ మదర్ లేక చిన్నప్పుడే చనిపోయారు. హైదరాబాద్లో అక్కడ ఆంధ్రాలో చదువుకొని వచ్చి బీపీసీలో ఇక్కడ ఎంపీసీలో వచ్చిన తర్వాత డిగ్రీ చదవాలంటే వాళ్ళు అడ్మిషన్ ఇవ్వలే. హైకోర్టుకు పోయి హైకోర్టులో పోతే హైకోర్టులో జాయిన్ చేసుకోమన్నారు. జాయిన్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత డిగ్రీ ఇంజనీరింగ్ చేసి బాస్టన్లో మ్యాథ్యూట్ యూనివర్సిటీకి పోయి అక్కడ కాలేజ్ టాపర్ అయి గూగుల్లోనే ఫస్ట్ $2 lakh పర్ ఇయర్, $2 lakh ఎప్పుడు రావు పర్ ఇయర్. టోటల్ బ్లైండ్. ఎందుకోసం డిపార్ట్మెంట్ ఈవెన్ అట్లా లక్ ఉన్నది. ఇప్పుడు నల్గొండ మోసుకుని పొద్దున్న 4 గంటలకు పోతే మార్నింగ్ 4-5కి వెళ్ళి 9కి పోయి మళ్ళీ రాత్రి 9కి వచ్చేది. ఆ లక్ డైరెక్ట్ నల్గొండ సెక్రటరీలో ఉన్నాను నేను. డైరెక్ట్ వచ్చింది ఒకటే, వచ్చి సార్ నన్ను నల్గొండ సార్, నేను పెద్ద గుర్తుపట్టలే, నల్గొండ సార్ నాకు కాంట్రాక్ట్ లెక్చర్, నా బాధ రోజు పర్మనెంట్ చెప్పి 23 మంది ఉన్నాం తెలంగాణ స్టేట్లో. అంటే ఎవరు కన్సల్ట్ సెక్రటరీ అంటే బుర్రా వెంకటేశ్వర అంటే ఆయనను పిలిపించిన, ఈవెన్ పక్కన కూర్చోబెట్టుకున్నా. 3 నెలలు కష్టపడి ఆమె కోసం 3 నెలలు కష్టపడితే క్యాబినెట్లో పెట్టి పర్మనెంట్ చేయించిన. రెగ్యులర్ ఎంప్లాయ్, రెగ్యులర్ లెక్చరర్. దిస్ ఇస్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఇన్ అవర్ గవర్నమెంట్. మనకు కావాలి. సో మీకు మంచి ఇంగ్లీష్ లెక్చరర్ వచ్చింది, బాగా కష్టపడి చదువుకోండి. మళ్ళీ ఇప్పుడే హెడ్ మాస్టర్ గారు చెప్పాడు 16 కంప్యూటర్లు ఓనిచ్చిన సుధారాణి గారు ప్రిన్సిపల్ ఉన్నప్పుడు. కొత్త ప్రిన్సిపల్ గారు ఏమంటారు 6 ఉన్నాయి అంటున్నారు. ఎటుపోయినాయి 16? అంటే నా డబ్బుతో ఓనిచ్చినప్పుడు అంటే మీరు గవర్నమెంట్ అనగానే ఏంటంటే కొట్టించడం వరకే ఉంటుంది, తర్వాత మెయింటైన్ చేయరు మీరు. అయినా సరే మళ్ళా కూడా మీకు ఒకటి లాస్ట్లా నాట్ ప్రాబ్లం. ఎందుకంటే కాలేజ్ బిల్డింగ్ డౌన్ ఉన్నది, పాత బిల్డింగ్ అయింది. సండే రోజు కమిషనర్ గారు ఇక్కడనే ఉన్నారు, కలెక్టర్ గారు చెప్తున్నా ఈ పక్కకు 4-5 వేస్ట్ ఉన్నాయి కలెక్టర్ గారు. ఇవి ఇక్కడ 4 రూమ్స్ ఇవన్నీ వాడతలేవు, అన్ని పిచ్చలు ఊడిపోతున్నాయి, ఆయన ఓడిపోతలేవు. ఇవన్నీ కూడా తీసేసి ఇక్కడ న్యూ బిల్డింగ్ కట్టేసి, న్యూ బిల్డింగ్ తర్వాత అక్కడ ఆ బిల్డింగ్ బాగా ఎంత వర్షమంతా గుర్తుంది. మన కృష్ణ ఆదిత్య ఇంటర్మీడియట్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. కమిషనర్ గారు కూడా మన తిప్పర్తి కనగల్లో 6 కోట్లతో టెండర్లు కూడా తీసుకున్నాం. అక్కడ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయించిన, అక్కడ కూడా 200 స్ట్రెంత్ వచ్చారు ఫస్ట్ ఇయర్లో, 2 జూనియర్ కాలేజ్. వాళ్ళందరూ ఇక్కడ వచ్చేవాళ్ళు. దీని మీద లోడ్ తగ్గుతుంది. ఇక్కడ ఒక మోడల్ బిల్డింగ్ కట్టేసి ఆ వాష్ వైట్ పెట్టి అటు సైడ్ గ్రౌండ్ పెట్టాలని, దీన్ని కూడా మీరు సండే రోజు
మన ట్రాఫిక్ ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా డిమాలిష్ చేయాలని కమిషనర్ గారు ఉన్నారా? కమిషనర్ కమిషనర్ గారు చెప్పండి, ఆడేవారు ఇవన్నీ రేపు సండే రోజు ఈ పాత బిల్డింగ్ అన్ని గుణగొట్టేసి క్లియర్ చేయమని చెప్పండి. మనం ఒకసారి ప్లాన్ వేసి ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ గారు పంపించి మన లక్కీలు ఏంటంటే ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ కూడా మన నల్గొండ టౌన్ అంతది కృష్ణ ఆదిత్య అని నల్గొండ టౌన్ అవుతుంది రామగిరినే ఆయన ఉండబట్టే ఈజీగా నేను లెటర్ పెట్టగానే తిప్పర్తి కనగల్లో కూడా కొత్త జూనియర్ కాలేజీలో శాంక్షన్ అయింది. అడ్మిషన్స్ కూడా 1 year అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎంటర్ అవుతున్నాం. కొత్త బిల్డింగ్ 6 ఫ్లోర్స్ లెక్క టెండర్లు కూడా పిలిచినాం. మీ అందరూ కూడా మరొకసారి స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తూ మీ దాంట్లో ఎంతమంది డాక్టర్ స్టూడెంట్స్ వచ్చినా ఐఐటి వాళ్ళు వచ్చినా అందరినీ చదివించే బాధ్యత నాదే. కానీ మినిమం 10 మంది డాక్టర్లు కావాలి. 10 మంది డాక్టర్లను తెచ్చుకోవాలి. మీకు నెంబర్ ఆఫ్ నీట్లో నెంబర్ ఆఫ్ డాక్టర్ సీట్లు పెరిగినాయి. కొద్దిగా కష్టపడితే డాక్టర్ అవుతారు. ఆ 5 ఏళ్ళు చదివించే మొత్తం బాధ్యత నాదే. ఈరోజు గోనారెడ్డి గారికి చెప్పిన మీకు ఎంసెట్ కోచ్ మెటీరియల్ లాస్ట్ ఇయర్ కూడా ఇప్పించిన. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 వరకు 11 రోజుల పాటు జరగనున్నాయి. నేడు మొదటి రోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ విశ్వక్సేన ఆరాధన, స్వస్తిహ వాచనం, రక్షాబంధనం, పర్వాలతో పూజలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 వరకు 11 రోజుల పాటు జరగనున్నాయి. నేడు మొదటి రోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ విశ్వక్సేన ఆరాధన, స్వస్తిహ వాచనం, రక్షాబంధనం, పర్వాలతో పూజలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. ముందుగా ప్రధాన ఆలయం గర్భాలయంలో స్వయంభూ నారసింహునికి పూజలు నిర్వహించి స్వామివారి అనుమతితో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజుల పాటు భక్తులచే జరపబడే మొక్కు, శాశ్వత కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హోమం, జోడు సేవలు రద్దు చేశారు. ఆలయ అధికారులు భవానీ శంకర్, ఆలయ అధికారి కలెక్టర్ హనుమంతరావు, నరసింహమూర్తి, చైర్మన్, ప్రధాన పూజారి తాండూరు వెంకటాచార్యులు, సురేంద్రచార్యులు, మూర్తి భాస్కర్, ఏఈఓ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవములు శ్రీపాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా వైభవంగా నవానిక దీక్షతో ఈరోజు ఉదయం స్వస్తివాచనంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. స్వస్తివాచన కార్యక్రమం అనంతరం వాసుదేవ పుణ్యాహవాచనం నిర్వహించి మాడవీధులలో ప్రోక్షణ కార్యక్రమం చేయడం జరిగింది. యజ్ఞశాలలో ప్రోక్షణ చేసుకొని తదుపరి రక్షాసూత్ర బంధనం, భగవంతుని రక్షాసూత్రం అలంకరించి ఋత్విక్కులందరికీ కూడా రక్షాబంధనం చేయడం జరిగింది. భగవంతునికి రక్ష చేయడం అంటే ఏంటంటే, స్వామి మమ్మల్ని అందరిని రక్షించు, నీ రక్షణే మాకు కావాలి అనేటువంటి భావనతోనే రక్షాసూత్ర బంధన చేయడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్విజయపరచమని తిరుమలం ప్రార్థన చేయడం జరిగింది. సాయంకాలం ముత్సంగ్రహణం, అంకురారోపణ కార్యక్రమాన్ని ఆస్థాన మండపంలో నిర్వహించి యజ్ఞశాలలో అంకురారోపణం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమం భక్తులందరూ కూడా దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. రేపు ఉదయం దివ్య ధ్వజారోహణం కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి సువర్ణమయ ధ్వజస్తంభానికి గరుడ పటాన్ని ఎగరవేసి బలిహరణం చేయడం జరుగుతుంది. ఇందులో భక్తులందరూ పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. సాయంకాలం భేరి పూజ, దేవతాహ్వానం, సమస్త దేవతలందరినీ కూడా ఆహ్వానించి ఈ బ్రహ్మోత్సవాలలో మీరందరూ కూడా ఇక్కడ వేంచేసి ఉండి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేయమని ప్రార్థించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బుధవారం గడప గడపకు కృతజ్ఞతల ర్యాలీ చేపట్టారు. 11వ వార్డు కౌన్సిలర్ ముఖ్యర్ల మల్లేష్ ఆడపిల్ల పెళ్లికి సాయంగా 10,000 రూపాయలు ఇచ్చారు. 7వ వార్డు కౌన్సిలర్ మెల్లెపల్లి లావణ్య శ్రీధర్ గౌడ్, 4వ వార్డు కౌన్సిలర్ కాటాబత్తిని స్వప్న ఆంజనేయులు వార్డులోని గడప గడపకు తిరుగుతూ స్వీట్ బాక్సులు పంచుతూ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బుధవారం గడప గడపకు కృతజ్ఞతల ర్యాలీ చేపట్టారు. 11వ వార్డు కౌన్సిలర్ ముఖ్యర్ల మల్లేష్ ఆడపిల్ల పెళ్లికి సాయంగా 10,000 రూపాయలు ఇచ్చారు. 7వ వార్డు కౌన్సిలర్ పెళ్లిమెల్లిక లావణ్య శ్రీధర్ గౌడ్, 4వ వార్డు కౌన్సిలర్ కాటబత్తిని స్వప్న ఆంజనేయులు వార్డులోని గడప గడపకు తిరుగుతూ స్వీట్ బాక్సులు పంచుతూ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఓటు వేసి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వార్డులో ఏ సమస్య ఉన్నా వెంటనే తమను సంప్రదించాలని కోరారు. ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట నుంచి 4వ వార్డు నుంచి కాటపత్తిని స్వప్న ఆంజనేయులు అనే మేము 4వ వార్డు నుంచి భారీ మెజార్టీతో గెలిచినాము. 124 ఓట్లతో గెలిచినాము. ఈ వార్డుకు అభివృద్ధి చేస్తామని చెప్పి ఫస్ట్ హామీ ఇచ్చాము. ఆ హామీ ప్రకారం గెలిచినాం కాబట్టి ఖచ్చితంగా 5 ఏళ్లలో
ఏవైతే హామీ ఇచ్చినామో అవి నెరవేరుస్తాం. ఈరోజు గెలిచిన సందర్భంగా ఇంటింటి తిరుగుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపు. ఈ 11వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించి తమ్ముడు మేము ఉన్నాము నీకు అని నన్ను ముంగటు నుంచి గెలిపించిన మా అన్నదమ్ములందరికీ అక్కయ్యలకు ఈ 11వ వార్డు ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఏ నమ్మకంతో అయితే నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని నేను నిజం చేసి పనులు చేసి పనుల ద్వారా వాళ్ళ కళ నెరవేరుస్తానని మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో ఈరోజు చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన మోగుదాల పావని రమేష్ గౌడ్లను చౌటుప్పల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపాలిటీ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుటకు నూతన పాలకవర్గం కృషి చేయాలని కోరారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మోగుదాల పావని రమేష్ గౌడ్లను చౌటుప్పల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపాలిటీ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుటకు నూతన పాలకవర్గం కృషి చేయాలని కోరారు. ఎల్లప్పుడూ ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించి ప్రజాభిమానాన్ని పొందాలని ఇంద్రసేనారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మాజీ వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, మాజీ సర్పంచ్ పాషం సంజయ్ బాబు, మాజీ ఎంపీపీ చిక్క నరసింహ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బోయా దేవేందర్, నాయకులు లందగిరి భీమయ్య, ఎస్కే జానీబాబు, బొబ్బిల మురళి, చెన్నగోని అంజయ్య, బొంగు శ్రీను, పాలెం సుమన్ తదితర నాయకులు పాల్గొన్నారు. అంతా శుభం ఏం కాదు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి సహకరిస్తానని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గిరిజన నాయకులు మేఘావత్ రవినాయక్ తెలిపారు. నాంపల్లి మండల పరిధిలోని పెద్దాపురం గ్రామ శివారులోని రామస్వామి గుట్టపై వెలసిన స్వయంభూ శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గిరిజన నాయకులు మేఘావత్ రవినాయక్ పాల్గొని మాట్లాడారు. దేవాలయ అభివృద్ధి కొరకు ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం 4 విశ్రాంతి గదులను నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి సహకరిస్తానని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గిరిజన నాయకులు మేఘావత్ రవినాయక్ తెలిపారు. నాంపల్లి మండల పరిధిలోని పెద్దాపురం గ్రామ శివారులోని రామస్వామి గుట్టపై వెలసిన స్వయంభూ శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గిరిజన నాయకులు మేఘావత్ రవినాయక్ పాల్గొని మాట్లాడారు. దేవాలయ అభివృద్ధి కొరకు ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం 4 విశ్రాంతి గదులను నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ పల్లె వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం దేవాలయ అభివృద్ధి కొరకు మౌలిక వసతుల కల్పన కొరకు 50,000 రూపాయల విరాళంగా రామ్దాస్ తండా మాజీ సర్పంచ్ నీలా రవినాయక్ అందించారని తెలిపారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్దాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ క్రీడలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గిరిజన నాయకులు మేఘావత్ రవినాయక్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సప్పిడి శ్రీనివాస్ రెడ్డి కలిసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, యువత స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలని కోరారు. వాలీబాల్ క్రీడలలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి 10,000 రూపాయలను, అదేవిధంగా ఇటీవల నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో గెలిచిన పెద్దాపురం టీం సభ్యులకు బహుమతిగా మేఘావత్ రవినాయక్ అందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గిరిజన నాయకులు సపావత్ సర్దార్, రామ్దాస్ తండా ఉప సర్పంచ్ రమేష్, వార్డ్ మెంబర్స్ సర్దార్, రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ జల్లెల సైదులు, సుందర్, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు పేర్లు
చేతులు ఎందుకే ఆడిరో అట్లనే ఆడాలి ఎప్పుడైనా పోయినా బీజేపీ మీరు ఎట్లా నమ్ముతున్నా కాంగ్రెస్ కూడా మళ్ళీ బీజేపీ మీ దగ్గర రేఖా సాయి మీరు సేమ్ సాయి చాలా కప్పి 20,000 ఏంది ఇక్కడి నేను అసలు తీసిపెట్టా కార్యకర్తలకు అందరికీ నా ఒక అభినందనలు. అందరికి చూస్తే నాకు ఖుషి అనిపిస్తుంది. ఏమందంటే పెద్దాపురం జాతర సందర్భంగా ఒకటి మేము ఆడుకుంటామని చెప్పారు. ఆడుకుంటామని చెప్తే బాగానే ఉంటుంది లింగే అని చెప్పి నేను మాట్లాడినా. సర్పంచ్ సాబ్ అయితే సరే ఫస్ట్ ప్రైజ్ అడిగి నేను ఇచ్చిన. మీరు ఇంకా మంచిగా ఆడితే ఇంకా మంచి టోర్నమెంట్ పెడితే నా వల్ల సాయం అయితే మొత్తం నేను సాయం ఇస్తా. సాయం కూడా కష్టపడాలి. నేనేమన్నా అంటే మీరు గెలిచిరారి నాతో నేను చెప్పలేదు. ఇష్టపూర్తిగా నేను ఇస్తా అని చెప్పిన. కానీ నేను 5,000 ఇస్తా, 2,000 ఇస్తా, 1,000 ఇస్తానని చెప్పలే, 10,000 ఇస్తా చెప్పలే. ఆ రోజు మీరు గెలిచి నాకు టైం సరిపోక నాకు బయట పనులు ఉన్నందుకు మీకు ఆ రోజు అందుకోలేకపోయినా ఈరోజు ఈ టోర్నమెంట్కి వచ్చినా కాబట్టి మీకు నేను మాట చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చే డబ్బులు ఇచ్చిపోతున్నా. 20,000 రూపాయలు మీకు ఇస్తున్నా. డబ్బులు ఇట్లా అవపడతాడు. తర్వాత నాకు 2 రావాలి పైన నా ఒక ధన్యవాదాలు. సర్పంచ్ గారికి, చైర్మన్ గారు, లింగేకు, మా ఊరు పెద్ద మనుషులకు అందరికీ నా ఒక కృషులకు నా ఒక నమస్కారాలు. నేను ఈ పెద్దాపురంలో పుట్టి చదువుకున్నందుకు ఈరోజు నాకు అవకాశం వచ్చింది. గుడి మీదకి వచ్చి ఒకటి కొబ్బరికాయ కొట్టి చూడగానే చిన్నప్పుడు ఎప్పుడో చూసిపోయిన గుడి అదే రకంగా కొంచెం డెవలప్ అయింది. అయినా కానీ బాగానే ఉంది. అయినా మన ఊరోళ్ళు, మన సర్పంచ్ గారు, లింగే అందరూ కలిసి కోరుకోరు మాకు రూములు కావాలి, బాబానైనా వచ్చి కూర్చోవడానికైనా ఎవరైనా వచ్చి కూర్చోవడానికి రెస్ట్ లేకుండా ఇక పాములు, తేళ్ళు గరిసే ఏమైనా ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళు కోరుకున్నట్టుగా నేను కట్టిస్తానని నేను ఒప్పుకుంటున్నా, మాట ఇచ్చిన. అది వచ్చే జాతర లోపల నేను కంప్లీట్ చేస్తాను.
ఈ మన రామదాస్ తండ మాజీ సర్పంచ్ గారు వచ్చి మాకు ఇప్పుడు కూడా మాకు జాతర కూడా ఒక 50,000 డొనేషన్ చేసిండు, మాకు సహకరించిండు జాతర కూడా. ఇంకా కూడా మాకు మీరు సహకరించాలి, మాకు సత్రం కూడా కావాలంటే దానికి కూడా ఎంత ఖర్చు అయినా సరే 4 రూములు నేను సత్రం వేపిస్తాను అని చెప్పి మాకు మాట ఇచ్చిండు. దానికి మాజీ సర్పంచ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుడి చైర్మన్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మార్కండేయ గుడి సమీపంలో కంప చెట్లు, పిచ్చి మొక్కలు, చెత్తా చెదారం ఉండడంతో విషపురుగులు సమీప ఇండ్లలోకి వస్తున్నాయని అక్కడి ప్రజలు తెలపడంతో అది గమనించిన మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ తన సొంత నిధులతో బుధవారం రోజున జేసీబీతో కంప చెట్లను తొలగించి మొదటిసారి పనులకు శ్రీకారం చుట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మార్కండే గుడి సమీపంలో కంప చెట్లు, పిచ్చి మొక్కలు, చెత్తా చెదారం ఉండడంతో విషపురుగులు సమీప ఇండ్లలోకి వస్తున్నాయని అక్కడి ప్రజలు తెలపడంతో అది గమనించిన మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ తన సొంత నిధులతో బుధవారం రోజున జేసీబీతో కంప చెట్లను తొలగించి మొదటిసారి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఈ రోజు నుండి మొదలైన అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని, ఆలేరును అభివృద్ధి దిశలోకి తీసుకెళ్లడానికి ధ్యేయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు చింతకింది సిద్ధులు, రేగోటి వెంకటేష్, బెత్తి వెంకటేష్, చింతకింది గిరి, ఎలగందుల యాదగిరి, బేతి నాగరాజు, బేతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అంటే కొంచెం సూర్యాపేట పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో కలిసి బుధవారం ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సతీష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేశారు. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో కలిసి బుధవారం ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సతీష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చైర్పర్సన్ నివేదిత లక్షాది, వైస్ చైర్మన్ షఫీ, కౌన్సిలర్లు గుణగంటి హేమ, సతీష్, రాపర్తి భవానీ, శ్రీనివాస్, నాయకులు ఫారూక్, బైరబోయిన శ్రీనివాస్, బత్తుల రమేష్లను పూలమాలలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఆలయానికి విచ్చేసిన సందర్భంగా జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ శబరినగర్ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని ఆలయ కమిటీ వారు చైర్పర్సన్ని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బెల్లిదే శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎల్గూరి రాంబాబు, కోశాధికారి బచ్చు శ్రీనివాస్, కమిటీ సభ్యులు మనసాని రామ్మూర్తి, మనసాని నాగేశ్వరరావు, వేమిశెట్టి మధు, గొట్టికొమ్ముల శ్రీనివాస్ రెడ్డి, జటంగి రవి, పోలా రాధాకృష్ణ, రాచకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. 2 ఏళ్లలో నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి.
సూర్యాపేట జిల్లా మేలచెరులో శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామిని దర్శించుకొని జాతరలో భాగంగా ఎడ్ల పందాలు, కబడ్డీ పోటీలు వీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 10వ తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రం బోధించిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. విద్యార్థులను డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లుగా తీర్చిదిద్దాలి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం, భక్తులకు ఏర్పాట్లు చేశామన్న ఆలయ నిర్వాహకులు. గడప గడపకు కృతజ్ఞత ర్యాలీ, గుట్టలో ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామన్న కౌన్సిలర్లు. నూతన చైర్మన్ ని సన్మానించిన చౌటుపల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి. ఘనంగా రామలింగేశ్వర స్వామి రథోత్సవం, దేవాలయ అభివృద్ధికి సహకరిస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గిరిజన నాయకులు మెగావత్ రవి నాయక్ వెల్లడి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆలేరు మున్సిపల్ చైర్మన్. మార్కండేయ గుడి సమీపంలో కంప చెట్ల తొలగింపు. శ్రీ అయ్యప్ప దేవాలయం సందర్శించిన సూర్యాపేట నూతన మున్సిపల్ పాలకవర్గం. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.